ఇవాళ యథాలాపంలో పేపర్ చదువుతూ ఇక్కడ మా పోర్టుగోలో కూర్చున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఫాదరు ఎప్పుడు బయట ఈ వరండాలో కూర్చునేవారు. ఎందుకు కూర్చునేవారు అర్థమయ్యేది కాదు. హాయిగా మనం అంత పెద్ద ఇల్లు ఉండగా ఎందుకంటే నాన్నగారండి ముందు కూర్చుంటున్నారు అనేవాడిని. అలాగే లాస్ట్ టైం చెప్పినప్పుడు బహ్రెయిన్లో కూడా ఒక ఇండిపెండెంట్ విల్లా తీసుకున్నాను. ఆ విల్లా కూడా మా నాన్నగారి పేరు చెప్పి మా నాన్నగారు వస్తే ఆరు బయట కూర్చుంటారండి, కొంచెం ఆ ఇల్లు నాకు కావాలండి అని చెప్పి తీసుకున్నాను, చెప్పాను. అది సో ఇన్ని రోజులు బట్టి అర్థం కాలేదు. మా నాన్నగారు అంటుండేవారు, అరే ఎప్పుడు రాను సంపాదించింది అనుభవించేది అంటే, నాన్నగారు అనుభవిస్తున్నాం కదా, ఫారెన్లో చాలా కంట్రీలు తిరిగి వచ్చాము, అఫీషియల్గా తిరగడే కాకుండా సరదాగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన కూడా ఉన్నాయి కదా, ఎంజాయ్ చేయబడి అంటే లాదరా అలా కాదురా, నువ్వు ఇండియా వచ్చి ఇక్కడ మీ ఇంటి దగ్గర కూర్చుని వరండాల్లో కూర్చుని పేపర్ చదువుకోవాలరా అనేవారు. ఈ పేపర్ చదువుకోవడం ఏంటో అర్థమయ్యేది కాదు, కానీ బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ 70 years వచ్చిన తర్వాత ఏమనుకుంటే పేపర్ కొందాము, తెలుగు పేపరు పెద్దగా ఏముండదు చదవడానికి అది అనుకుంటే, తెలుగు పేపర్లో ఎంటర్టైన్మెంట్ను మళ్ళీ హిందూ పేపర్లో ఎంటర్టైన్మెంట్ ఒకటే. సర్లే పోనీ ఏదో ఒకటి అనుకుని పేపర్ చదువుకుంటూ కూర్చున్నాం. సో అది అలా ఉండగా, సో ఇవాళ యథాలాపం సబ్జెక్ట్ అంటే ఈ కూర్చుంటే ఏమవుతుంది, వరండాలో కూర్చుంటేను అంటే కొన్ని ఆలోచనలు వచ్చాయి నాకు. ఇప్పుడు బయటికి వెళ్ళి నుంచి వచ్చే వాళ్ళందరూ ఇల్లు అంతా చూసి ఎవరిది ఇల్లు ఇంత బాగుంది అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఇతను అయ్యుండొచ్చు అని అనుకుంటారని ఒక ఆశ. లేదా ఎదురుగుండా కూర్చున్నాడు, ఇదేమో గేట్ కీపర్ అయి ఉంటాడు, సెక్యూరిటీ వాడు, డ్రైవర్ అనుకోవచ్చు. సో సరే ఈ ఐడియా బాగోలేదని చెప్పి ఇంకో ఐడియా తీసుకున్నాం. తర్వాత ఇంట్లో కూర్చుంటే బయట మనం ఏ లొకాలిటీలో ఉన్నామో తెలియదు కదా. ఇప్పుడు మనం ఈ లొకాలిటీలో ఉన్నాం, ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయి, ఇలాంటి ఎన్విరాన్మెంట్ అని ఏ లొకాలిటీలో ఉంటే దానికి ప్రైస్ ఉంటుంది కదా. ఇంటి చుట్టూ బంగ్లాలు ఉన్నాయి కాబట్టి ఇదేదో మంచి ప్లేస్ అని అనుకుంటారు, అది చూస్తున్నట్టుగా మనకి సంతోషం కలుగుతుంది. తర్వాత కారు లాంటి ఏదైనా ఉంటే కారు చూసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ముందు కూర్చుందాం అనుకుంటే, ప్రాబ్లం ఏంటంటే మా కాలనీలో అందరికీ 2 కార్లు 3 కార్లు అదో ప్రాబ్లం. అందరి ఇళ్ళు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో ఈ ఇల్లు కూడా అలాగే ఉంటుంది. సో మన ఇల్లు ప్రత్యేకమే ఉండదు. అప్పుడు అనుకున్నాను, అలా కాదు, ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు కొంచెం ఆక్సిజన్ అవి ఇస్తుంటాయి, సో అందువల్ల హ్యాపీగా ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ వస్తుంది. మా అమ్మగారు ఇటు కూర్చుంటారని ఫ్యాన్ కూడా వేయించాను. మా అమ్మగారు ఎక్కువ కూర్చోలేదు కాబట్టి అట్లీస్ట్ ఫ్యాన్ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చును. ఫైనల్గా ఒక ఆలోచన వచ్చింది, అది మెయిన్ ఈ యథాలాపం రాయడానికి. ఇంట్లో ఖాళీగా రిటైర్ అయ్యారు కాబట్టి కూరలు తరగండను, లేకపోతే ఆ పని చేయండను, ఈ పని చేయండను, కొంచెం ఈ అంట్లు తోమండను అలా అనకుండా మనం బయట ఉన్నాం అనుకో, వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చి ఈ తలుపు తీసుకొని అప్పుడు మీరు ఈ పని చేయాలనాలి. ఇంతకు మనమే చేసుకుంటే సరిపోతుందని అక్కడే ఉన్న గిన్నె తెలుసుకుంటారు అని ఒక ఆశ. సో అందువల్ల బేసిక్గా నేనేం చెప్తానంటే, బయట కూర్చోవడం మూలాన చాలా లాభాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ రోజున ఈ పేపర్ తెప్పించుకొని ఊరినే కూర్చుంటే పిచ్చాడు అనుకుంటారు కాబట్టి, సెక్యూరిటీ వాడు అనుకోకుండా ఉండాలంటే ఇలాగ పేపరు చదువుతూను కొంచెం సో ఇది ఎంజాయ్మెంట్. రిటైర్మెంట్ ఏంట్రా అంటే ఆ పేపర్లో అది తిప్పడం, సో కొంచెంసేపు కూర్చోవడం, ఎంతసేపు టీవీ చూస్తాము అది చూస్తాము, మళ్ళీ ఎండ వచ్చే వరకు చేయడం, బ్రేక్ఫాస్ట్ రాగానే
వెళ్ళిపోవడం అని డిసైడ్ చేసుకున్నాం. సో అందువల్ల మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత యథాలాపంలో మా ఆయన ఒక రావురి సత్యనారాయణ గారు ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఇంత చలిలో మీరు వెళ్తున్నారు వాకింగ్కి అంటే, లేదండి నేను చలికాలంలో వాకింగ్ చేసి వచ్చేప్పటికి మా ఆవిడ గజగజలాడుతూ తలుపు తీస్తుంది. గజగజలాడేది నా గురించైనా చలి గురించి అన్నది వేరే విషయం. మా భార్య గజగజలాడుతూ తలుపు తీస్తుందన్న దానికి నేను వెళ్తున్నాను వాకింగ్ అన్నట్టు. అలాగా మన కూర్చుని పేపర్ చదువుకుంటుంటే ఈయన రిటైర్ అయ్యారు, ఈయన ఇంట్లో అంటు తోమట్లేదు, బట్టలు ఉతకట్లేదు అన్న ప్రూఫ్ గురించి మనం బయట కూర్చోవచ్చు అనిపించింది నాకు. అందువల్ల అందరినీ రిటైర్ అయిన వాళ్ళు ఏమంటారంటే ఫ్రీ బర్డ్స్ లాగా. ఇక్కడ ఫ్రీ బర్డ్స్ చూసారా, ఇక్కడ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడ అక్కడ ఉన్నాయి ఫ్రీ బర్డ్స్. అలాగా అలాగా హాయిగా కూర్చుని పేపర్ చదువుకోవడం ఏ చేయడం చేయండి. సో రిటైర్ అయిన వాళ్ళకి ఇది నా సజెషను ఆర్ అడ్వైస్ ఆర్ అట్లీస్ట్ దట్ సార్ట్ ఆఫ్ ఫాలో. బీ ఫ్రీ అండ్ డోంట్ డూ homework.